గారు ఉన్నారు, లోపల కూర్చున్నాం. టక్మని మిమ్మల్ని చూడగానే నాకు అసలు మా హర్షే కదా అని ఒక మెసేజ్ పెట్టా. అవును. మెసేజ్ పెడితే అద్దంలో నుంచి చూస్తున్నావు కానీ మెసేజ్ పెడుతున్నావు రిప్లై. ఎందుకు రావట్లేదు లోపలికి అనుకున్నా నేను. ప్రామిస్గా తెలీదు మీకు అసలు అక్కడ యాక్సిడెంట్ అయినట్టు తెలియదు, మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను అనుకున్నాను మేకప్తో అలా ఉన్నారేమో, అదొక గెటప్, ఆ కాలు అలాగా సైకిల్ లాగా పెట్టలేమో, మోకాలు అలా పెట్టలేము, మళ్ళీ తీయడానికి టైం పట్టింది కాబోలు, అందుకనే రావట్లేదు అనుకున్నా నేను. షాక్. మళ్ళీ చిరంజీవి గారు షార్ట్ గ్యాప్లో అడిపోయారు కదా, అప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టారు. పెట్టగానే షాక్ నేను. అయినా మరి షూటింగ్ ఎలా చేస్తారని చూస్తే థియేటర్లో ఇది ఎలా చూపిస్తారు, ఎవరికైనా ఉంటుంది కదా. మా బాబోయ్ అసలు హిలేరియస్. నేనైతే సగం అది ఎంత నాకు తెలుసు కాబట్టి ఆ సిచ్యువేషను, షూటింగ్ లొకేషను థరోలో ఎంజాయ్ చేశానండి. మీరు ఆ క్షణం పడిన క్షణం ఉంటుంది కదా, ఇరిగిపోయిందని చెప్పి ఎక్కడ ఐడియా ఉంది కదా, ఆ సెకండ్లో మీ మధ్యలోకి వచ్చిన ఐడియాస్ ఏంటి? అయిపోయింది అంతా అనిపించింది. ఒకటే మాట, అంటే ఇంకా ఆగస్ట్ అంతా ఈ కొన్ని ఇండస్ట్రీలో ఉన్న స్ట్రైక్లు గొడవల వల్ల షూటింగ్ చేయలేము. సెప్టెంబర్లో ఫుల్ వర్షాలు, షూటింగ్ స్టార్ట్ క్యాన్సిల్. ఇంకా అక్టోబర్లోనే జాగ్రత్త చేయాలి, ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. అందులో అప్పటికే 40% అలా అయింది. ఎలాగా చేసేస్తాడు అన్నీళ్ళు పరిగెట్టి పడతాడు, అదే బాగా హడావుడు ఉంటుంది, బాగా పిండేస్తాడు అన్నయ్య అన్నప్పుడు. అలాంటివన్నీ వింటున్నాం. కానీ ఇది ఎప్పుడైతే అయిందో అయిపోయింది మొత్తం. అందరికీ నేను స్పీడ్ బ్రేకర్ అయిపోయాను. నా వల్ల చాలా పెద్ద అనర్థం ఏదో జరిగిపోతుంది. అంటే ఏంటి, హిట్ ఫ్లాప్ లాంటి ఎఫెక్ట్ పడే మ్యాటర్ కాదు ఇది. ఉన్నా లేకపోయినా ఎవ్వరు అడగరు మెగాస్టార్ వాస్తవం మాట్లాడుకుందాం. కరెక్ట్ అది. కానీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం అన్నీ లేట్ అవుతాయి. నేను కదలడం దగ్గర నుంచి అన్నీ లేట్ అవుతాయి. అసలు దానివల్ల రిలీజ్ డేట్ ఏమైనా కొంచెం పక్కెళ్ళిపోతే ఈయనకున్న స్పెషాలిటీ అది డైరెక్టర్కి, సంక్రాంతి స్పెషల్. సో ఆ తర్వాత ఏమైనా కూడా మనం అంతా ఒక ఒక బ్యాడ్ మెమరీ అయిపోతాం కదా ఈ మూవీకి సంబంధించి అనుకున్నా. అది అవ్వకపోగా కంప్లీట్ రివర్స్ అయింది. రివర్స్ ఇదైతే మీరు ఊహించుంటారు అసలు నాట్ ఈవెన్ క్లోజ్. నేను పడిపోయిన వెంటనే చాలా సింపుల్, పోనీ హడావుడికి వెళ్ళిపోయి ఏదో చేసి అదంతా కాదు. నా ఆఫీస్ ఫ్లాట్ ఒకసారి వచ్చేది అనుకోండి, ఆ ఫ్లాట్ నుంచి మేము షిఫ్ట్ అయిపోయాం. అంటే అక్కడ అమ్మ ఫ్లాట్లో, నేను ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత వేరే ఫ్రెండ్ ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయాం, అక్కడ ఉంటున్నాం. కానీ ఇది వర్క్ ప్లేస్ ఇలాగ ఉంచాను ఈ ఫ్లాట్. ఆ రోజు అమ్మ అడిగింది అనమాట, అరే చాలా రోజులు అయిపోయింది కదా, మొక్కలు ఎలా ఉన్నాయి, ఇది ఆవిడకు కనెక్ట్ అక్కడ ఉన్న ప్లేస్తో. సరే ఇంకా ఆవిడ ఎక్కడ బయట తీసుకెళ్ళేది లేదు కదా, పదం వెళ్దాం ఒక 1.5 years తర్వాత, ఫుడ్ అక్కడే తిందాం పద అని చెప్పి ఏదో ఆర్డర్ చేశాను. వెళ్ళాం. అక్కడ ఆ రోజు జస్ట్ మా మదర్ హెల్పర్ సోని అని ఒక అమ్మాయి ఉంటుంది ఇంట్లో, నేను, ముగ్గురు ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ వచ్చింది. ఆ ప్యాక్ మీద ఓపెన్ చేయటం అది అనేది మనం చేస్తాను. నేను అమ్మ ఇప్పుడు వస్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళాను. బయటకు వచ్చేటప్పుడు ఎత్తుగా ఉంటుంది గట్టు. ఆ గట్టు నుంచి చాలా కూల్గా ఇలా మామూలుగా ఇలా కాలు పెడితే స్లిప్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఆ బాత్రూమే కాదు వేరే బాత్రూంలో కూడా బాత్రూమ్ నుంచి బయటకు వస్తాం డోర్ మ్యాట్ మీద స్లిప్ అవడం 3 సార్లు జరిగింది. పెద్దగా పడిపోలేదు కానీ ఆ స్లిప్ అవుతున్నా చూసాను. డోర్ మ్యాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, అక్కడ ఆ పర్టికులర్ టైంలో చూసాం మనం అంత ఇగ్నోర్ చేస్తాం, డోర్ మ్యాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్జెంట్ మార్చారు. సరే వెంటపడ్డా అసిస్టెంట్, ఎలా మార్చేవా లేదా, మార్చేస్తా వెంట మార్చు, అది నేను కాబట్టి సరిపోయింది, ఎవరు పడిన ప్రమాదమే అంతే కదా. వద్దు మార్చాను, వాళ్ళంతా మార్పించాను. తర్వాత మళ్ళీ స్లిప్ అయింది. ఏంటిది, ఇంకా స్ట్రాంగ్ డోర్ మ్యాట్స్కి వచ్చాం. ఆ రోజు అది ఇంకా అంతే రాసి కరెక్ట్గా ఇల్లు క్లీన్ చేసి అదంతా అమ్మ వస్తుంది కదా అన్న అట్లా ఏం జరిగిందంటే, ఆ డోర్ మ్యాట్ బదులు ఇంకో డోర్ మ్యాట్ రావడం అలా ఏదో జరిగింది మొత్తానికి. పైగా ఆ వాష్రూమ్ నేను ఎప్పుడు యూజ్ చేయను, జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకుని భోజనం వడ్డించడానికి. కిందకు వచ్చాను. అంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. డోర్ మ్యాట్స్ వాల్యూ నాకు చెప్తాను. ఎందుకంటే నేను ఇది అని చెప్పగానే ఎంతమంది మాకు అయింది సార్, మాకు అంటే నాకే ముందు 3 సార్లు అయింది నేను చెప్తున్నా. అలా స్లిప్ అవడం, అక్కడ ఒక స్ట్రెచ్ అవ్వడం వల్ల లెగ్ కాస్త పెయిన్ ఒక 2 days ఇబ్బంది పడడం వరకు తెలుసు. కానీ ఈసారి ఏమైందంటే క్రాస్గా స్లిప్ అయిపోయి పక్కనే గోడ ఉంటుంది, ఆ గోడకి వెళ్ళి కొట్టి అది ఎంత గట్టిగా పడ్డానంటే వెంటనే స్పాట్లో విరిపోయింది యాంకిల్. ఇలా చూసేటప్పటికి నాకు కొన్ని నిమిషం ఇది కాదు, ఇది వెళ్ళి తల వెనక తగిలింది. ఈ తల ఎంత గట్టిగా తగిలింది అంటే నాకు అసలు 2 minutes దాకా ఏం జరిగిందో తెలియదు. 2 minutes కాబట్టి అట్లీస్ట్ 1 minute బ్లాక్అవుట్ ఆల్మోస్ట్. ఇంకా అయితే పెట్టుకోలేదు కానీ
అలా చూస్తున్నాను, నాకు ఏదో జరిగిందని తెలుస్తుంది. ఇలా ఉన్నా అలా చూసేటప్పటికి కాళ్ళు అలా తిరిగిపోయింది, అంటే ట్విస్ట్ అయ్యి. చెప్తుంటేనే ఎలా ఉంది, ఇంకా వివరం చెప్తుంటే చూడలేరు బొమ్మ చూస్తే ఆ ఫొటోస్. అబ్బా అయిపోయింది ఇది. అంటే తల ఇంకొంచెం గట్టి తగిలింటే ఇంత కాలు ఎరిగిన దాని గురించి బాధపడడానికి ఏమి ఉండదు, మనిషి ఉండవు. అంటే ఏం తప్పిందో నాకు తెలుసు, అందుకే ఇది పెద్ద ప్రాబ్లం అనో నష్టం అనో ఏదో ఈ ఘోరం జరిగిపోయిందని నాకు అనిపించదు. కాకపోతే ఎందుకు అనిపించదు అంటే, ఒకటి ఇక్కడే మిస్ అయిందో తెలుసు నాకు. నెక్స్ట్ దీని దానికి రిపర్కేషన్ నేను ఏది భయపడ్డానో అది జరగకపోగా ఇంత బోనస్ దీనికి 10 రెట్లు ఎక్కువ వచ్చేసి ఎలాగా అంటే సెంటిమెంటల్గా ఆలోచించే వాళ్ళ గురించి. దాంతో దిష్టిపోయిందని సినిమా అప్పటికే డిలే అవుతుంది, ఇది అవుతుంది, దానికి ఉన్న దిష్టిపోయింది మొత్తం, నీకు తగిలిన దెబ్బతో పోయింది అంటున్నారు. పైకి నీకు ఎంత పడి నువ్వు ఎంత కష్టపడి ఏదో చేసావు, ఏదో కింద మీద పడ్డావు, దాని ఫలితం ఈరోజు చూడి అంత సక్సెస్ చూస్తున్నావు అని వినడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ నేను నమ్మలేను. అందరూ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఆ సినిమాకి యాడ్ చేసేది ఏమి ఉండదు. కరెక్ట్. ఫ్రాంక్ గా మాట్లాడు, నా ప్లేస్ లో ఎవరున్నా నా అదృష్టం బాగుండి నాకు వచ్చింది. అంతే. అన్నయ్య ఉంటే అదే చెప్తున్నాను. అన్నయ్య మాట అన్నారు ఏంటంటే, చూసా దెబ్బ తగిలించుకున్నావు అక్కడ పాట డాన్స్ మామగారి రెడ్డి గారు, అభినవ్ క్యాథరిన్ డాన్స్ చేస్తుంటే నువ్వు కూడా డాన్స్ చేసుకుంటూ రావాలి, చూడాలా బండికి అంకితం అయిపోయి డబ్బులు కొట్టుకుంటా అలాగా అని ఆయన సరదాగా అంటున్నారని తెలుసు. కానీ ఒకటి సరదాగా తీసుకోలేకపోయాను. నువ్వు ఉంటే నువ్వు డాన్స్ చేసేవాడు, మిస్ అయిపోయావు నువ్వు అని. నేను అన్నాను, అన్నయ్య నాకు ఇలా జరిగి నేను డాన్స్ చేయలేకపోతున్నాను, అది ఓకే, బాగుంటే మాత్రం మీ పక్కన డాన్స్ చేస్తానా? అంత బుద్ధి లేనోడు కాదు నేను. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, ఊరికి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు ఆయన అనేసారు. ఆయన లేదన్నా నిజం చెప్తున్నాను, నేను మీరు డాన్స్ చేస్తున్నా పక్కన నేను చేస్తే ఎవరు కాదు, అసలు నేనే చూడండి ఇలాగన్నా. ఎవరు చూస్తారని ఎవరు కాదన్నా, నేనే చూసుకున్నాను నేను. దట్ ఈజ్ యువర్ చార్మ్. అంటే ఏం జరిగినా మంచి నిజంగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, నా కారు కనుక బాగుండుంటే ఆ పక్కన డాన్స్ వేయించేవారు నాతో కూడా. నా మీద నాకే విరక్తి వచ్చేది, ఎందుకంటే నీకు అవసరం అలాంటి ఘోరాలని తప్పానని సరదాగా నేను కూడా. అంటే ఒక చిన్న స్లిప్ అంటే అంతే, రెప్పపాట్లు ఏదైనా జరగచ్చు. నిజంగా మన కళ్ళ ముందు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. ఎగ్జాక్ట్ నా మనస్సాక్షి తెలుసు ఆ రోజు కనుక. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చెప్తుంటే నాకు తెలుస్తుంది ఆ డోర్ మ్యాట్లు ఎంత ప్రాబ్లమో. ఇంకోటి చెప్తా, ఆ పర్టికులర్ ఫ్లాట్లో నేను ఒంటరిగా గడిపేది కొన్ని గంటలు ఉంటాయి. ఎలాగంటే నేను అక్కడ వర్క్ ప్లేస్ నాది, వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసినా లేదా సిరీస్ పెట్టి కూర్చున్నా బింజ్ వాచ్ కొడతాను, నాకు ఫోన్ మోగదు. మన పరిచయంలో ఎప్పుడో నోటీస్ చేసి నాకు ఇన్కమింగ్ కాల్స్ రావు, అలా చూన్ చేస్తాను అందరినీ. నేను ఫోన్ చేయాల్సిందే ఏదైనా మెసేజ్ చూసాను. సో ఒకవేళ నేను కానీ రాకపోతే, నేను నా ఫోన్ చేయకపోతే, మా అమ్మగారు కానీ మా అసిస్టెంట్ కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇది బిజీగా ఉన్నాడు అనుకుంటారు, లేదా నిద్రపోయాడు అనుకుంటారు, లేదా ఎవరో వచ్చి ఉంటారు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఉంటాడు బయటికి. ఇవన్నీ జరుగుతుంటాయి. నాకు ప్రమాదం జరిగిందేమో అన్న ఆలోచన రావడానికి ఆల్మోస్ట్ ఒక 24 hours to 36 hours మినిమం పడుతుంది. ఏంటి ఫోన్ రావట్లేదు, ఏంటి ఎప్పటికి ఏం రాలేదు అని మా మదర్ అనుకోవాలి. వీరుకు ఫోన్ చేయాలి అసిస్టెంట్కి, వాడు కూడా సార్ ఇక్కడ ఆఫీస్లో డ్రాప్ చేశానమ్మా, మరి ఎక్కడికైనా వెళ్ళారేమో అనుకోవాలి. అప్పుడు ఫోన్ చేయాలి, ఫోన్ ఎత్తట్లేదని నిద్రపోతున్నాను, బిజీగా ఉన్నాను, ఇన్ని ఉంటాయి. నేనేంటంటే పడిన తర్వాత కమింగ్ 4-5 hours కనుక నాకు కనీసం బేసిక్ వాటర్ కూడా దొరకకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. స్వెట్టింగ్ అలా ఉంది, కాలు తీసేలా లేపుదాం అనుకుంటే అప్పట్లో ఏంటి లేపేది, అది మీరు చెప్తుంది ఎంత పెద్ద డేంజర్ అది. ఆ రోజు మా అమ్మ అక్కడ ఉండటం, షీ గేవ్ మీ సెకండ్ లైఫ్, అంతే, ఇంకేం లేదు. ఆ రోజు ఆవిడ ఎందుకు రావాలి అక్కడికి, షీ గేవ్ మీ సెకండ్ లైఫ్, అంతే. ఆ రోజు ఆమె అక్కడ రావడం ఏంటి, ఆవిడ ఉండటం ఏంటి, ఆవిడ ఉంటుండగా జరిగిన తర్వాత నాకు వెంటనే ఇంకా అక్కడి నుంచి అక్కడక్కడక్క మన అన్నీ అయిపోయాయి. అంతకుముందు 1.5 years రాలేదు ఆవిడ ఫ్లాట్కి. అది నిజంగా ఇది మిస్ అయితే ఇప్పుడప్పుడే రారు. నాకు కూడా ఏంటంటే చాలా కమింగ్ స్కెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయి కదా. ఆవిడ అడిగేది ఏంటి, పాత ఇంటికి వెళ్దాం ఒకసారి, అంతే కదా, ఇల్లు చూడాలనిపిస్తుంది, ఆవిడ మొక్కలు ఎలా ఉంది. ఆవిడ అవన్నీ ఆ రీజన్తో వచ్చి ఇది జరిగిన తర్వాత వెంటనే హాస్పిటల్కి, అంటే తలుపులు పగలగొట్టడం, నాకేదో అయిందనుకోవటం, ఇన్ని ఉంటాయి. ఒకవేళ రాకపోతే అంతే, వాళ్ళకి ఆలోచన. ఎందుకంటే 2-3 రోజులు నేను రైటింగ్, నాకు తెలుసు మీరే భయ్యా మన గుహలోకి వెళ్ళిపోయాం, ఎగ్జాక్ట్లీ అదే పదం వాడతా, ఈ గుహలోకి వెళ్ళిపోయాం, ఇప్పుడు రా ఇంకా బయటికి. నాకు ఏంటంటే బేసిక్ ఫోన్ కూడా, అంటే నేను ఒకటి మ్యాండేటరీ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మకి పొద్దున్న ఒక మార్నింగ్ మెసేజ్, మధ్యాహ్నం లంచ్ టైంలో, నైట్ అది కంపల్సరీగా ఇవ్వాలి. సో అదొకటి ఉంది. మరి 24 hours దాటదు కానీ, బట్ ఆ 2 times కూడా బాగా బిజీగా ఉండి ఉంటాడన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది తప్ప ఏదో అయింది అనుకోరు.
తలకి తగిలిన దెబ్బ ఆ రోజు మా అమ్మగారు అక్కడ లేకపోతే అవును. ఆవిడ అప్పటికే ఒక 15-20 సార్లు అడిగారు, అరే ఫ్లాట్ తీసుకెళ్ళరా ఇప్పుడు అవును, work చెప్పారు కదా. కదా. చాలా అమ్మా ఇప్పుడు ఇవాళ కదమ్మా రేపు వెళ్దాం అది ఇది. అలాంటిది ఆ రోజు ఆవిడ ఇంకా రావడం, ఆవిడ ఇన్సిస్ట్ చేసేది ఏదో ప్రమాదం జరిగిపోతుందని ఆవిడ తెలిసిందా నాకు తెలియదు, కానీ ఇవన్నీ మిరాకిల్స్ మ్యాజికల్ కనిపిస్తాయి.